ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త 20 మంది అకాల మృతి, దేశమంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగే తెలిపోదామండి. రియాలోని ఓ చర్చిలో ఆదివారం ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 20 మంది చనిపోయారు, 53 మంది గాయాల పాలయ్యారు. రాజధాని డమస్కోకు సమీపంలో వెలాల్లో మార్ ఎలియస్ చర్చిలో దుర్ఘటన జరిగింది. కిక్కిరిసిన చర్చిలో ప్రజలు ప్రార్థన చేస్తుండగా ఒక దుండగుడు తనను తాను బాంబులతో బ్లాస్ట్ చేసుకున్నాడు. చనిపోయిన వారిలో చిన్నారులు సైతం ఉన్నారు. ఏ ఉగ్రవాద సంస్థ కూడా తామే దాడి చేసినట్లు ఇప్పటి వరకు ప్రకటించుకోలేదు. ఇస్లామిక్ స్టేట్ చెందిన ఓ ఉగ్రవాది మొదట చర్చిలోకి వచ్చి కాల్పులు జరిపాడని, తర్వాత ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు సిరియా అంతర్గత మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ దాడిని సిరియా సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి హంజా ముస్తాఫా ఖండించారు. దీనిని పిరికి పంద దాడిగా అభివర్ణించారు. దుండగుడు చర్చిలో గ్రెనేడ్ విసిరినట్లు చర్చి బిషప్ తెలిపారు. దాడికి పాల్పడ్డ వ్యక్తి తాను చూశానని, అతని వెంట మరో 2 సైతం వచ్చారని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు.